దేవుని వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 14:1 చదువుదాం. సార్ చదవండి బ్రదర్. 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. తర్వాత సామెతలు 21:19 చూడనా. గయాళితో పెద్ద ఇంట నుండట కంటే గయాళితో పెద్ద ఇంట నుండట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించడం మేలు. గయాలి భార్యతో ఉండుట కంటేనంట మిద్దె మీద ఒక మూలన ఉండుట, అంటే మూల దాక్కోవడం అనమాట. గయాలి దాంతో ఏం చేస్తాడు భర్త, ఒక మూలని దాక్కుంటాడు. అంటే గయాలి భార్య అంటే చాలా కుటుంబాల్లో గయాలి జనం ఉంటుంది కదా. అట్లాగే మనం జ్ఞానవంతురాల గురించి తెలుసుకున్నాం, గయాలి భార్య గురించి తెలుసుకున్నాం. అయితే మంచిది. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి కాదు, ఏంటంటే స్త్రీకి శిరస్సు ఎవరే అంటే భర్తే, భార్యకి శిరస్సు ఎవరే అంటే భర్తే. స్త్రీ అన్నా భార్య అన్నా ఒకటే కదా. అయితే ఇక్కడ పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. పురుషుడికి శిరస్సు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అంటే మనుషుని దేశ రూపంలో తయారు చేశాడు, తన పోలిక చొప్పున మనుషుల్ని తయారు చేశాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, చాలా మంది స్త్రీలు ఏమనుకుంటుంటారంటే, నేను లేనిదే అసలు నేనే లేదంటారు. ఎవరిని? పురుషుల్ని కూడా కదా. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు లేనిదే లేడు అని చెప్తుంది కదా. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, దేవుడు తన పోలిక చొప్పున మరి ఆదామును తయారు చేసిన తర్వాత ఆయనకి గాఢం ఇద్దరిని ఇచ్చి ఆయన పక్కన ఎముకను తీసి ఏం చేశాడు? పురుషుడిని మళ్ళా పురుషుడిలో నుంచి ఎముకను తీసి ఒక స్త్రీని తయారు చేశాడు. అవునా? ఒక తయారు చేసి అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇద్దరిని జతపరిచాడు. అంటే ఇక్కడ పాయింట్ అవుట్ ఏంటంటే, ఈ పురుషుడు లేదే ఈ స్త్రీ లేదు అని అర్థం. ఈ పక్కట ఎముకలో నుంచి అనగా ఈ పురుషుడిలో నుంచి ఒక భాగమైన స్త్రీ. అవునా? అయితే ఇక్కడ నేను లేదే నువ్వు లేవని అని స్త్రీలు అంటుంటారు చాలా మంది, కొంతమంది. కానీ అక్కడ కాదు, పురుషుడు లేదే ఈ స్త్రీనే లేదు. ఇప్పుడు స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వాక్యం. ఎలాగంటే, ఇదేంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు మా గురించి? ఎలాగంటే పురుషుల్ని చాలా హీనంగా చూస్తుంటారు కొంతమంది. ఆధిపత్యం చేయాలని చూస్తుంటారు పురుషుల మీద కొంతమంది. ఆధిపత్యం అంటే ఎలాంటి ఆధిపత్యం చేయాలని చూస్తుంటారంటే, పనికి మానాడు నన్ను కట్టారు, వీడు అలాంటి వాడు వీడు హీనంగా కూడా మాట్లాడుతుంటారు. ఇది భర్తలు అని నా కుటుంబాన్ని గమనించినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ పైకి రాట్లా, భర్తని హీనంగా చూస్తారు. ఒక స్త్రీని నేను గమనించాను, అన్నిరాలు. ఆవిడ నాతో అందరి లైవ్ చూశాను ఈ మధ్య కాలంలో. నా భర్త అమాయకుడు, కానీ నా భర్త చాలా మంచాడు. కాబట్టి నా భర్త అమాయకుడు కానీ సార్ నా భర్త చాలా మంచాడు సార్. సరే అట్లాగా ఆమె మాటలు గమనించాను. ఆమె ఏం చేస్తుందంటే, ఏదో ఒక వ్యాపారం చేస్తుంది, ఆయన భర్తకు ఒక ఉద్యోగంలో పెట్టింది, వెళ్తుంది, భర్తని రెస్పెక్ట్ ఇస్తుంది, నీవు ఉద్యోగం చేసుకుంటుంది, ఇల్లు నడిపిస్తుంది. నా భర్త చాలా అమాయకుడు కానీ చాలా మంచిది. ఎంత జ్ఞానవంతురాలు వచ్చేసా! ఇలాంటి వాళ్ళు ఎవరండి? జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంది, 3 రాళ్ళు తన ఇల్లుని తిరిగి వేసుకుంది. బట్ ఇక్కడ ఒక సన్నివేశం ఉంటుంది. పురుషుడు దైవ స్వరూపాలు అయినప్పుడు ఈ పురుషుడు ఏం చేయాలి? దేవుని పోలికలో ఉన్న వీరు దైవత్వమైన ఆలోచనలు కలిగి జీవించరు. పలువురు కొంతమంది ఏం చేస్తాడు? తాగుడు బానిసే. 2 పిల్లలు పుట్టగానే ఏం చేస్తాడు? తాగుడు బానిసే. నేను వస్తూ ఉన్నాను నిన్న వస్తూ ఉంటే ఆ పైప్ రోడ్ అని విజయవాడలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ బాగా తాగి తోలుతున్నాడు. అలా అన్నాడు, ఎప్పుడు ఇంటాను అని అంటే డబ్బులు ఇచ్చా అని పక్కన తోసి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంది అమ్మాయిని? ఆ పక్కన అబ్బాయిని అడిగితే అక్కడ భీషణ్ యొక్క షాపులో బట్టల కొట్టులో పనిచేస్తుంది.
కారణం ఏంటంటే ఈ భర్తని పిల్లల్ని పోషించుకునే స్థితికి అమ్మాయి వచ్చింది. చూసావా? ఇప్పుడు ఎవరు తప్పు? స్త్రీది తప్ప పురుషుడు తప్ప? పురుషుడిది తప్పు. ఇక్కడ పురుషుడే తప్ప అంటారు. ఎందుకంటే భార్యకు కావలసినవి మనం ఇస్తే, ఆమెని సంరక్షణలో మనం చూస్తే ఆమె రోడ్డు మీదకి వెళ్తా. నువ్వు తాగి నీ శరీరాన్ని పాడు చేసుకొని నువ్వు రోడ్డు పాలైపోతే ఆమె నమ్మకస్తురాలు కాబట్టి పోనీలని నిన్ను గమనిస్తుంది, చూస్తుంది, దారి చేస్తాను. కొంతమంది ఉన్నారు ఇక్కడ వేస్ట్ కాడని చెప్పి వాడు వదిలేస్తారు కదా. వదిలేసి ఏం చేస్తారు? ఇంకొక వేరే ఇల్లీగల్ పెట్టుకొని వేరే స్థానంలో జీవిస్తూ వీళ్ళు మళ్ళా పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఇదొక క్యారెక్టర్. డబ్బుల కోసం ఒక వ్యక్తిని, ప్రేమ కోసం ఒక వ్యక్తిని, అవునా, భర్త కోసం సమాజంలో ఉండటానికి ఒక వ్యక్తి. ఈ టైప్ ఆఫ్లో ఉండేటువంటి క్యారెక్టర్ను కూడా నేను గమనించాను. అంటే కేవలం మనిషి ఒక డబ్బుని కోసమే చూస్తూ ఒక కమర్షియల్గా ఉండేటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. చూడండి, భర్తలు లెక్క చేసి వదిలిపెట్టేసి మూతికి రంగులు వేసుకొని వాక్యం చెబుతూ బేభత్సంగా నా దేవుడే నా ప్రియుడు అంటాం, అందసందాలను వదిలించడం. అంటే వాళ్ళ అందాన్ని వదిలిస్తే, వాళ్ళ అందానికి మెరుగులు దిద్దితే వాళ్ళలో ఏదో కోరిక ఉంటున్నారు. అవునా? కోరిక లేనటువంటి స్త్రీలు ఉన్నారు. సాంప్రదాయకంగా వాక్యం చెప్పే స్త్రీలను బలపరిచే తల్లులు ఉన్నారు. నేను వాళ్ళని అంటలా, వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ ఫేస్ రీడింగ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవన్నీ గమనిస్తున్నప్పుడు వాళ్ళు సాక్షాత్తు దేవుని బిడ్డలని తెలిసిపోతారు. అవునా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి, వాళ్ళ పద్ధతి, వారి యొక్క నడవడిక, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి స్త్రీల్ని మరి వాళ్ళ దేవుని బిడ్డలని తెలిసిపోతారు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో పాడైపడ్డ కారణం ఏంటంటే స్త్రీలు ఎంతైతే కోరికలు చేత నింపబడి ఉన్నారో అదే రకంగా పురుషులు కూడా అదే రకంగా ఉన్నారు. ముసలాయిని నిన్న సినిమా యాక్టర్, సినిమాకి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు, మా ఫ్రెండ్ జనులితులని. ఆయన ద్వారాగా నేను వెళ్ళి ఒకసారికి వెళ్ళాము ఏదో పని మీద. అక్కడ పెద్ద ఆయన ఉంటే ఈ ముసలాయిని ఆయన అడుగుతున్నాడు, సినిమా ఫోటో చూపించి ఈ అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. బాగా ముసలాయన, ఆయనకు ఒక 70 సంవత్సరాల పైన. అని అంటాడు అని నవ్వుతున్నాడు. ఏంటి బాగుందా, పెళ్లి చేసుకుంటా నన్ను చేసుకుంటున్నా అంటే వాడు ఏముంది ఇప్పుడు ఆ వయసులో? ఏముంది? కోరిక. ఏముంది? కోరిక. వీడు చచ్చాడే అనుకో, వీడేమవుతాడు? కోరికలు ఉన్నాడు, చచ్చాడు అనుకో ఏమవుతాడు? కాదు, కోరికలతో చచ్చినోడు గుణాత్మ సమూహాలతో కలిసి ఉంటాడు. దెయ్య స్వరూపుడు కదా. కోరిక అనేదే దెయ్యం. నీకు కోరిక ఎప్పుడైతే ఉందో నీలో ఈవిల్ పవర్ ఉన్నట్టు. అవునా? నీవు కోరికల చేత అసంతృప్తితో ఒక భార్యతో ఉండలేక, రకరకాల భార్యలకి రకరకాల స్త్రీలకు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు. ఆ కోపంలో ఎప్పుడు ఆందోళన ఉండదా లేదా? ఈజ్ నాట్ ద పీస్. ఆ కుటుంబంలో ఎప్పుడు అసమాధానం ఉండదు. ఆ భార్య ఏంటి, నా భర్త వేరే అమ్మాయికి మెసేజ్ పెట్టాడు, వేరే అమ్మాయితో సంఘర్షణ చేయడం ట్రై చేస్తాడు, నేను బాగున్నాను, నేను బాగాలేదా అనుకుంటాను, నేను ఉండగా ఎందుకు అంటాను. వాడికి ఏంటంటే కోరికలు ఎక్కువ అయిపోయినాయి. అంటే వాడు ఎవడు? ఏ జాతికి సంబంధించిన వాడు? గుణాత్మకు సంబంధించిన వ్యక్తి. మరి ఏ కోరిక లేకుండా భర్త వైపే చూస్తే స్త్రీని ఏమంటారు? అంటే అట్టంటాన్ని ఏమంటారు? దైవ స్వరూపమైన దేవుని బిడ్డలు. అనగా ఈ టైప్ ఆఫ్ పురుషులు ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ స్త్రీలు ఉన్నారు. భర్తను వదిలేసి వాడు నాకు డబ్బులు సంపాదించట్లేదు, వాడు నాకు అక్కర్లేదు, బాగా ప్రేమించి
ముద్దులు పెట్టుకొని వాటేసుకొని చూసావా బస్సులో ఇలా కొత్త ఏం చేస్తున్నారా యవనస్తున్న పిల్లలు నువ్వే చూసావు బాబు వస్తుంటే ఒకరికొకరి చేతులు కట్టుకొని ముద్దులు పెట్టుకున్న పెళ్ళిగాల ముద్దులు పోత ప్రేమ ఆకర్షణమైన ప్రేమ అదేనా ఆలోచనతో ఉన్నది కాదని. ఆ పిల్ల హైట్ పర్సనాలిటీ శుభ్రంగా బాగుంది, ఏడవలో ఒక రకంగా పట్టుకున్నాడు, ఏదో ఆకర్షణ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఎత్తడై బాగుండి చేసిన తర్వాత ఒకడు వస్తాడు, అబ్బా పురుగు పోయి సౌందర్య వెతికి నువ్వేంటి ఈడేంటి పనికి పడ్డాను, కానీ అమ్మాయి ఆలోచన మారిపోతుంది, అబ్బా నిజమేనే అవసరం మీరు చేసుకున్నానే అనే. అట్లాగా మన యొక్క బాడీకి తగ్గట్టు, మన పర్సనాలిటీకి తగ్గట్టు ఆ స్త్రీని ఎన్నిక చేసుకోవాలి. మా పాపకు సంబంధం వస్తే నేను ఎన్ని సంబంధాలు వచ్చినా చూసి క్యాలిక్యులేషన్ చేసి మనసుని వద్దులేని ఆపేస్తాను. ఒక అమ్మాయి ఏమంటుందంటే, అన్నయ్య గారు ఇన్ని సంబంధాలు వద్దంటారు మీరు, ఇంకా ఎప్పుడు పిల్లలకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పి అడిగాను. నేను అన్నాను, నీకు కూడా పెళ్లి చేశారు కదా, మీ ఆయన ఏం చేస్తున్నాడు, తాగి హార్ట్ అంతా ప్రాబ్లం, మొత్తం గుండె ప్రాబ్లం అయిపోయి రోడ్డు పాలయ్యాడు. 10 సాగు బతుకుల్లో ఉంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి పని చేసుకుంటున్నావా? అవునండి. అంటే నీ బతుకులాగా నా పిల్లలు బతుకు చెయ్యాలా? ఎవరినో ఒకటి అండగట్టేయాలా? ఏ పనికి మనం అండగట్టేయాలా? అది కాదు కదా. అందుకని ఇదివరకు ఏం చేసేవాళ్ళు, అటేడు తరాలు చూడండి అనేవాడు. ఇప్పుడు అలా చూస్తలేదు, కానీ వాడి క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ మదర్ క్యారెక్టర్, తల్లిదండ్రుల క్యారెక్టర్ చూస్తారు. ఆ తల్లిదండ్రులు పెంచిన కుటుంబ వ్యవస్థనే చూస్తున్నారు. ఆ కుటుంబాన్ని గమనించాను, క్యారెక్టర్ బాగుంది వెళ్ళనుకుంటూ, కానీ ఆ యొక్క బంధువుల క్యారెక్టర్ చూశాను. ఏంటి ఆ బంధువుల క్యారెక్టర్లో కొంచెం డిఫరెంట్ ఉంది, ఆతృత ఉంది, తొందరపడతాను ఉంది. నేను మళ్ళీ ఆలోచించి చెప్తానే హల్లియా. ఎందుకంటే తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనకాల ఎన్నో అనర్థాలు ఎదురొస్తే దాన్ని ఫేస్ చేయాల్సింది మనమే. అంతేగాని తన మూలంగా వచ్చేటువంటి బహుమానం ఏంటంటే అనేకమైన అనర్థాలు. ఆలోచన జీవితం అంటే ఏంటి? జీవితం అంటే చాలా లాంగ్ టైం. ఎంత అయితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, అవునా కదా? కానీ బాగా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నేను యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కడు 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు, 250 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, ఒక అతను 444 సంవత్సరాలు. ఇప్పుడే మీకు చూపిస్తాను బతికారు. అంటే ఈ భూలోకంలో ఆస్తి కంటే విలువైంది ఏంటి? ఆరోగ్యం. ఏంటండి? ఆరోగ్యం. తన ఆరోగ్యాన్ని చాలా స్పీడ్గా ఎవరు ఏం చేస్తున్నారు? డ్రగ్స్ అలవాటు పెడతారు, అవునా? అలవాటు పడిపోయి బాడీలో DNA తగ్గిపోతుంది. ఆడ మగ కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్ల ఆనవాళ్లే లేకుండా పోతే, పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే? ఎస్, వై క్రోమోజోమ్కు సంబంధించిన ఒక అధ్యయనం ఇలాంటి భయాల్ని పుట్టిస్తోంది. అసలు మగవాళ్లలో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడానికి కారణం ఏమిటి? వైద్యులు ఇస్తోన్న వార్నింగ్ ఏంటి? మాయమవుతున్న వై క్రోమోజోమ్. పురుషులు పుట్టేటువంటి ఆ DNA తగ్గిపోవడం మూలంగా అందరూ స్త్రీలే పుడతారు. ఇప్పుడు అంత స్త్రీలే పుట్టారు. ఇంకా పెళ్లిళ్ళు చేసుకోవడానికి పురుషులు ఉంటారా? ఉండరు. ఇక స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. భయంకరమైన పరిస్థితి. అంటే ఈ మనుషులు చేస్తున్న పని, ఈ మనుషుల్ని సాతాను ఏం చేస్తుంది? డ్రగ్స్ అలవాటు చేస్తారు. నువ్వు బాగా గమనించావు లేదో, తాగే వాళ్ళతో చాలా ప్రమాదం తెలుసా మీకు? వాడు తాగకపోతే దేవుడు అని అంటారు, తాగకపోతే ఏం చెప్పినా చేస్తాడు, చేసి మౌనంగా అంటాడు. ఎవడు ఏదన్నా కడుపులో పెట్టుకుంటాడు. వాడు మామూలుగా మాట్లాడతాడు, వాడు తాగిన తర్వాత మాట్లాడతాడు. ఎవరు తెలుసా? నా తెలుసా, ఆ బతుకు తెలుసా, నీ బతుకు తెలుసా అని చెప్పాడు. అంటే తాగేది అని మాట్లాడతాడు. అంటే తాగకముందు అంటే ఏముంది? కుళ్ళుంది. ఏముంది? కుళ్ళుంది. కుళ్ళనే వ్యవస్థ, కుళ్ళనే దెయ్యం వాడిని ఏర్పాటు చేస్తుంది. వాడి తాగిన తర్వాత తన చేత మాట్లాడేస్తాడు. నిజం. తాగిన తర్వాత చాలా మంది మాట్లాడతారు రోతగా. కారణం ఏంటో తెలుసా? వాడి లోపల ఏముందో తెలుసా? కుళ్ళు కుతంత్రులతో కూడుకున్న దురాత్మ వాడిలో ప్రవేశించింది అని అంటారు.
మనుషుడు అంటే పురుషుడు అంటే దైవ స్వరూపం. ఈ దైవ స్వరూపము దేవుని కనపరుచుతూ వారికి ఇచ్చిన పరిధిని కుటుంబాన్ని కాపాడుకుంటూ అనేకులకు ఉపయోగపడుతూ 10 మందిని బాగు చేయాలి తప్ప నీవు నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటే బుర్రాలు ఏం చేసిందట, తన ఇల్లుని పిరికి వేసుకుంది. నాకు ఆ డబ్బులు లేనివాడు, పనికి మాట్లాడు, నా పిల్లలకి అన్నం పెట్టలేనాడు, నా వద్దు. నీకు తెలివి కలగాలిగా, నువ్వు మంచిదాని అయితే అయ్యో ఎవరు మీరు ఇంత తేగలుగుతున్నారు, నెలకు 10,000 లేక 5,000 చెప్తున్నారా, నేను కూడా ఏదో పని చేస్తానండి, మన ఇద్దరం కలిసి పిల్లల్ని బతికించుకుందాం. నువ్వు జ్ఞానవంతురాలుగా అలా బతకవచ్చుగా. వాడి పనికి మాట్లాడు, వాడు డబ్బు లేనివాడు, పిల్లలకు అన్నం పెట్టలేడు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నీ ఇల్లును నువ్వు పెరిగేసుకున్నావు లేదా? ఏదో ఒక సాగు చూపిస్తున్నావు అంటే నీకు ఏదో వేరే సాగు ఒకటి స్టడీ అయ్యిందని అర్థం. అవునా? ఏదో కాసు నువ్వు చూపిస్తున్నావంటే నీకు బలమైన సపోర్టింగ్, మారల్ సపోర్టింగ్ ఒక కాసు నీకు సపోర్టింగ్ ఉంది కాబట్టి నువ్వు వేరే కాసు చూపించి ఆ వ్యక్తిని తోసివేసి నువ్వు కొత్త రూట్లోకి వెళ్ళేవు. ఇలా చెప్పే కదా, స్త్రీలు వాక్యం చెప్తారు, మహాతల్లులు ఉన్నారు, నేను వారిని అట్లా ఈ రంగులు వేసుకొని అవునా రాత్రి డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ సాతాన్ని కనపరుస్తున్నారు వీళ్ళకి తెలియకుండా. ఎవరిని అడ్డు పెట్టుకొని ఎవరిని అడ్డు పెట్టుకొని? దేవుని అడ్డు పెట్టుకొని, దేవుని పేరట. అందుకే నా మామం పేరట మేము అనేకులు మోసగించేవారు వస్తారు కదా. కనుక ముందు మన కుటుంబ వ్యవస్థలు బాగుండాలి. మన వ్యవస్థలను, కుటుంబ వ్యవస్థలను ఎప్పుడైతే మనం బాగు చేసుకొని మన కుటుంబాన్ని, మన యొక్క వ్యవస్థను ఏ స్త్రీ అయితే బాగు చేసుకుందో ఆ స్త్రీకి మంచి పేరు. యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే గుణవతైన భార్య అంటే ఏంటో తెలుసా? గుణవతైన భార్య అంటే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎన్నో అష్ట కష్టాలు, నిందలు, అవమానాలు భరిస్తూ పిల్లలు కానీ ఆ పిల్లలకు కావలసినవి చదువులు అన్ని చూసి జాగ్రత్త చేసి వారి మనవళ్ళ కూడా జాగ్రత్త చేసిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థ అంతా కలిగి ఆ ఒక సింహాసనం లాంటిది వేసి ఆమెకి చక్కగా కూర్చోబెట్టి ఈమె గుణవతైన భార్య అని ఆమె శాలువాలతో సత్కరించి మర్యాద చేస్తారు. ఎవరో యూదు, ఆమెనే గుణవతైన భార్య అంటారు. అదేనా? అంటే ఆ రకంగా నీ బిడ్డలను నువ్వు తీసుకొని వేరుగా వెళ్ళిపోయి నీ ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు గుణవతైన భార్య ఎందుకు అవుతావు? అవునా? గుణం లేని భార్య. 3 రానివి నీలో కోరికలు ఉన్నాయి. నీ కోరికనే దురాత్మ నీలో పట్టినప్పుడు నీ బిడ్డలకు కూడా అదే పట్టుకుంది. ఒక తాగుబోతాడు కొడుకు ఆడు తాగుబోతాడు అవుతాడా, మంచోడు అవుతాడా? ఆడ తాగుబోతూ వీడు తాగుతున్నాడు, వీడు డ్రగ్స్ తాగుబడి పడ్డాడు, తాగి వాళ్ళ నాన్నే కొడతాడు. ఆడ పెద్దనాళ్ళు బాబాయ్ అడగొడి తిరిగి ఆ మీదకెళ్ళి కొడతా అంటాడు. వీడు కొడితే చచ్చిపోతాడు, నడివేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా? ముందు మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోకపోతే ఇంకొకటి న్యాయం మనం చేయలేం. ముందు మన భార్య అనేది ఎప్పుడూ కూడా భర్తని ఏం చేయాలి? దైవ స్వరూపం కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి ఆయన రెస్పెక్ట్ చేయాలి. ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది నీ భార్య? నువ్వు బాగుంటే, నువ్వు వంకర చూపులు చూసి నేను పిచ్చి కోరికలు ఉంటే నేను రెస్పెక్ట్ ఇస్తుందా? నువ్వు దెయ్యాలు అయితే దెయ్యాన్ని రెస్పెక్ట్ ఇస్తారు ఎవరన్నా? దేవుని బిడ్డవైతే అవునా నువ్వేం చేస్తున్నావు? ఇంకో స్త్రీని నీకు శిరసం చేసుకుంటావు. నీ భార్యకి నువ్వు శిరస ఉండాల్సింది. ఇంకొక స్త్రీని నీ కోరికలో ఉందంటే ఆమె నీకు శిరస అని. ఇప్పుడు దెయ్యం నీకు శిరస. దెయ్యం అంటే స్త్రీ దెయ్యం అని కాదు. దెయ్యం ఇంకొకటి పెట్టదు. నీ శిరసను తీసేసి ఇంకొకటి పెట్టుకున్నావంటే ఇప్పుడు దెయ్యమే. అది జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని రోజు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉంది? నువ్వు 3 రాలువా కాదా? జ్ఞానాంతురాలువా కాదా? ఏదో తోటలో మరి అవ్వమ్మ గారు ఈ తోట ఫలాలన్నింటిలోనూ ఏదైనా తినొచ్చు, ఈ ఫలం మాత్రమే తినొద్దని దేవుడు చెప్పేస్తే అవ్వమ్మ మాత్రమే ఆ సర్పంలో ప్రవేశించిన ఆ దూత ఆ ఈవిల్ పవర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ పండు తీసుకొని తిని తన ప్రక్కనే ఉన్న అంటే ఆదాము గారికి ఇచ్చింది. ఇప్పుడు ఆదాము గారికి చెప్పాడా దేవుడు? అవ్వమ్మకు చెప్పాడా ఈ తోట ఫలాలన్నింటిలో అన్ని దీన్ని తినొద్దని? అప్పుడు ఏం చేశాడు ఈయన? ఈ అధికారం ఎవరికి ఇచ్చాడు?
ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని అవ్వకు ఇచ్చేసి ఏమని, నువ్వు ఎవరితోనన్న మాట్లాడి ఏమనలే, నువ్వు ఏ సినిమాకి వెళ్ళినా ఏమనలే, నువ్వు ఏ వడ్డీకి తిప్పుకున్నా నేనేమనలే, లేకపోతే నువ్వు ఏ సీటీ వేసినా నేనేమనలే, నువ్వు ఏ సినిమాకి వెళ్ళినా నేనేమనలే అని ఫ్రీడమ్ ఇచ్చేసావు. ఆమె ఏం చేస్తుంది, ఆ ఇష్టానుసారంగా తిరిగారు. అలాగే ఇప్పుడు ఈ ఇష్టానుసారంగా ఈ అధికారం తీసుకెళ్ళి ఎవరో మాట్లాడినప్పుడు ఎవరివి నా భర్త ఉండగా అల్లా ఆదాము ఏం చేశాడు, మాట్లాడినప్పుడు నువ్వు మా అవ్వతో మాట్లాడాక ఎలా మా దేవుడు ఇలా చెప్పాడు అన్నాడా, అల్లా వాళ్ళు తీసి తినగానే ఈయన కూడా తిన్నాడు. అంటే తప్పు ఎవరు ఇక్కడ, ఆదాముదా అవుదా? చాలా మంది ఏమంటారంటే అవ్వముంది అంటారు. కాదు, ఇక్కడ అధికారం ఎవరికి ఉంది కుటుంబంలో? ఆదాముని గద్దించలేకపోతే ఇప్పుడు ఆదాము తప్పు అవుతుంది కానీ అవ్వముది ఏంటి అవుతుంది? అవునా? అలాగా ఆ పురుషుడే తావు తప్పితే ఈ రోజున కుటుంబంలో కుటుంబ వ్యవస్థకు బాడీ పడిపోతున్నాయి. ఆ పురుషుడే తావు తప్పుతాడు. అలా తావు తప్పదు. మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు పురుషుడు తాగుడుకు అలవాటుపడదు, వ్యభిచారానికి అలవాటుపడదు, నీచమైన కార్యాలకు అలవాటుపడదు. లేకపోతే స్త్రీవైన నీవు పురుషుడు చూడలేదని లేదా అన్నం పెట్టలేదని వెళ్ళిపోయావంటే అది నీ తప్పే. నేను కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటే, నీ కుటుంబ వ్యవస్థను జాగ్రత్త చేసుకోవాలనుకుంటే, నీ కుటుంబ పరిస్థితులను బాగు చేసుకోవాలనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాలనుకున్నప్పుడు, నీ కుటుంబ వ్యవస్థని సరి చేసుకోవాల్సినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వెంటనే దేవునికి లోబడ. ప్రభువా, నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆడపిల్లలను ప్రభువా, ఎవరైతే భర్తలకు వ్యతిరేకంగాను భర్తల్ని హీనంగా చూస్తున్నారో, భర్తల్ని పురుషుడు దైవ స్వరూపం అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని, ఆ బిడ్డలకు ఆలోచనలు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ప్రభువా, భార్యల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ తాగుడుకు మరి అనేక రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోయి వారు బిడ్డలను 2-3 బిడ్డలు పుట్టిన తర్వాత వారిని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి పురుషులు, ఆడపిల్లలను రోడ్ల మీద వదిలేసినటువంటి ఆడబిడ్డలను వదిలేసి ప్రభువా దారుణంగా నాయన వారిని పట్టించుకోలేక వాళ్ళు సంపాదించే సంపాదన మీద వీళ్ళు ఆధారపడుతూ డ్రగ్స్కి అలవాటు పడిపోయి సాతాను కబంధస్తాల్లోకి ఇరుక్కుపోయినటువంటి బిడ్డలను మీరే బయటికి తీసుకురండి. అలాంటి యవనస్తులు బిడ్డలు ప్రభువా అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వారి నిమిత్తమై సమయంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. కుటుంబ వ్యవస్థల మీద సాతానుగాడు టార్గెట్ పెట్టి యవనస్తులైన ఆడబిడ్డల మీద కోపమును, రోషమును, పొగరును తీసుకొచ్చిన ఆయన కుటుంబ ఆడబిడ్డలు ఎన్నో రకాలుగా దేవుని పేరట కానీ అనేక రకాలుగా ప్రజలను మోసగించడం, మోసకరమైన ముసుగులో పడిపోతున్నటువంటి యవనస్తులు, ఆడబిడ్డలు, మగపిల్లలు ప్రభువా దైవ స్వరూపంలో ఉండవలసినటువంటి బిడ్డలు నాయన అన్యాక్రాంతంగా ఆడబిడ్డలను మోసం చేసి వాళ్ళు భయంకరం తాగుడుకి అనేక రకమైన వ్యసనాలకు అలవాటు పడిపోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, కూడి ఇచ్చిన బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ బిడ్డలు ఈ సమయంలో అనేక మంది ఇప్పుడు వర్తమానం వింటున్నారు, వారందరినీ వాళ్ళ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని, అలాంటి కుటుంబాలలో అలాంటి పరిస్థితుల్లో కలిగిన వారు ఉంటే ఇప్పుడే వారికి మారు మనసును తీసుకురమ్మని, ఇప్పుడే ప్రభువా మీరే ముట్టి సంపూర్ణమైనటువంటి వాళ్ళకి స్వస్థత తీర్చిదిద్ది ప్రభువా వారిని మీ కృపలో భద్రపరచమని నేను ఇచ్చి రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని మా రక్షణ ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.